34వ రోజు మీలారేప గారి ప్రయాణంలో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామంటారా? నేను నాకున్న ప్రాపంచిక వస్తువులతో పాటు బంధువులను కూడా పరిత్యజించాను. అందులో నిన్నో చిన్నాన్ననో మొదటనే వదులుకున్నాను. పసిబిడ్డలుగా మేమున్నప్పుడు మమ్మల్ని హింసించినది చాలక నేను సన్యాసిని భిక్ష కోసం మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నా మీదకు కుక్కలను విడవటమే కాక నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టావు కూడా అన్నాను. ఆ తర్వాత సాధకుడైన వాడి పట్ల ఎలా ప్రవర్తించాలో వర్ణిస్తూ పాడాను. ఆమె మా పట్ల వహించిన దుర్మార్గ వైఖరినంతా కూడా వివరించి వర్ణించాను. ఆమె ప్రవర్తనకు పేట ప్రవర్తన గల వ్యత్యాసాన్ని కూడా అందులో వర్ణించాను. నా సోదరికి ఆధ్యాత్మిక పందంలో ఎటువంటి ఆసక్తి లేకపోయినా సోదరునైన కారణంగా నాకు తన చేతనైన సాయమన్నా చేద్దామని ప్రయత్నించింది. తాను భిక్షు అయి ఉండి కూడా నా తిండి కోసం ఆరాటపడింది. అలా కాక నువ్వెంతో దుర్మార్గంగా ప్రవర్తించావు. ఇప్పటికైనా అవకాశం ఉండగానే తిరిగి వెళ్ళిపోమ్మని గద్దించాను. ఇదంతా విన్నాక మా పిన్న తల్లి కన్నీళ్లు కార్చింది. నేను ఆరోపించిన నిందలన్నీ వాస్తవాలని ఆమె అంగీకరించింది. తిరిగి తిరిగి ఆమె నిజంగా హృదయ పరితాపం చెందానని నొక్కి చెప్పింది. తనను క్షమించమని అర్థించింది. నేను నిజంగానే నిన్ను చూద్దామనే కోరికతో నీ దగ్గరకు వచ్చాను. నన్ను ఈ వంతెన దాటి రానీయకపోతే నా జీవితాన్ని ఇక్కడే అంతమొందించుకుంటా ఉంది. చివరికి ఎలాగా ఆమె హృదయపూర్వకంగా మాట్లాడుతుందని గ్రహించాను. అటువంటి పరిస్థితిలో క్షమాపణ కోరిన వారందరినీ క్షమించటం నా ధర్మమని గుర్తించాను. అందువలన మా ఇద్దరి మధ్య గల అగాధంపై వంతెనను యథాస్థానంలో ఉంచాను. అయితే పేట మాత్రం నాతో గుసగుస చెప్తూనే ఉంది, ఇంత దుర్మార్గురాల్ని నమ్మడానికి వీల్లేదని. అయితే ఈసారి ఆమెకున్న అనుమానాలు మాత్రం నిరాధారాలయ్యాయి. మా పిన్ని నిజంగా హృదయ పరివర్తన చెందింది. తన కానుకలు తీసుకొని నా దగ్గరకు వచ్చింది. తర్వాత నా దగ్గరగా కూర్చొని కర్మ సిద్ధాంతం గురించి వివరించి చెప్తూ ఉంటే విన్నది. ఆమె ఎంత బాగా మనసుకు పట్టించుకున్నది అంటే ఆమె హృదయం పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పరిణితి సాధించింది. కర్మ సిద్ధాంతం ప్రాముఖ్యత అంటూ చెప్తున్నారు. చూద్దామండి. మీలారేపా గారి ఇతర శిష్యుల్లో ఒకడు మీ గురుదేవులైన మార్పా గారి వద్ద ఉపదేశాన్ని పొందటానికి మీరు పడిన శ్రమ, అప్పుడు మీరు చూపిన నిశ్చలత, పట్టుదల చూచి ఆశ్చర్యచకితులయ్యాము. అలా ఉపదేశాన్ని పొందిన మీరు మీ శరీరం ఎంతటి దుస్థితికి లోనవుతుందో కూడా గుర్తించకుండా సాధనను కొనసాగించటంలో ఎంత శ్రమపడ్డారో విన్నాము. మీరు ఏకాంతంలో ఉండిపోయారు. సంవత్సరాల తరబడి ఆహారం లేకుండా ఉన్నారు. మీ భక్తి విశ్వాసాలతో పోలిస్తే మాకున్న భక్తి విశ్వాసాలు చిన్న పిల్లల ఆటలాగా అనిపిస్తున్నాయి. మాకు ఊరికే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే హృదయంలోకి వస్తున్నాయి. తక్కిన సమయాల్లో లేకుండా పోతున్నాయి. ఇటువంటి మిడిమిడి భక్తితోటి మీరు సాధించినట్లుగా ముక్తి మేమెన్నటికీ సాధించలేము. కనుక మాపై దయతో మేమేమి చేయాలో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు మీలారేపా గారిలా చెప్పారు. ఈ లోకంలో కానీ ఇంతకంటే హీనమైన ఇతర లోకాల్లో కానీ ఎంతటి బాధలు దుఃఖాలు ఉన్నాయో మీరు బాగా ఆలోచిస్తే వాటితో నేను పడ్డ బాధలు ఏమంత కష్టం కావని మీకు తెలుస్తుంది. కర్మ సిద్ధాంతమును ఒక్కసారైనా పూర్తిగా విని దానిని పూర్ణంగా విశ్వసించి దాని గురించి తీవ్రంగా ఆలోచించిన వాడెవడికైనా ముక్తి పొందటానికి కావలసిన యత్నం వాడి హృదయంలో ప్రారంభమవుతుంది. ఎవరైతే ఆ మాటలు మాత్రమే విని వాటి భావాలను హృదయానికి పట్టించుకోకుండా ఉంటాడో అటువంటి వాడు మాత్రమే ఈ ప్రాపంచికమైన వ్యామోహంల నుండి తన్ని తాను విడివడిలేడు. కనుక ఈ కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించడం సాధన దృష్ట్యా ఎంత అవసరమో మీరు తెలుసుకోవచ్చు. ఇదివరకు చేసిన పాపానికి ఫలితం ఇది, ప్రాయశ్చిత్తం ఇది అని స్పష్టంగా తెలిసిన సన్నివేశాలు చూస్తూ కూడా కొందరు కర్మ సిద్ధాంతాన్ని గుర్తించలేరు. వాళ్ళు పెద్ద పెద్ద తాత్విక విషయాలను గురించి, శూన్య స్థితి మొదలైన వాటిని గురించి బుద్ధుడు చెప్పినంత చక్కగా తిరిగి వివరించగలిగి ఉండొచ్చుగాక. బుద్ధుడు చెప్పిన కర్మ సిద్ధాంతం కంటే బుద్ధుడు శూన్యత గురించి చెప్పింది
చాలా క్లిష్టమైంది, సూక్ష్మమైంది అనే సంగతి వారికి తెలియదు. ఎవరైతే ఈ శూన్యత అనే తత్వం, దాని విలువ స్పష్టంగా అర్థమవుతుందని తెలుసుకుంటారో వారికి తెలుస్తుంది. ఈ కర్మ అనే దానికి ఎంతటి ప్రాధాన్యమైన స్థానం ఉందో, ఎవరు చేసిన పనైనా ఎటువంటిదో నిర్ణయించగల బుద్ధి సూక్ష్మత వాళ్లకు కలుగుతుంది. అలా కర్మ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోగలిగేవాడు మాత్రం చిత్తశుద్ధితో ప్రవర్తించగలడు. నేను ఈ శూన్యత గురించి బుద్ధుడు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకుంటాను కంటే చాలా కాలం ముందే కర్మ సిద్ధాంతంను అర్థం చేసుకునే హృదయంలో అంగీకరించాను. అందువల్లనే క్షుద్ర మంత్రాలు నేర్చుకునే ఎంతోమంది ప్రాణాలను, ఎంతోమంది ఆస్తిపాస్తులను నాశనం చేయటానికి గురించి అంత తీవ్రంగా హృదయ పరివర్తన చెందాను. నేను చేసిన కర్మను అనుసరించి నేను పోయాక తప్పనిసరిగా అతి భయంకరమైన నరకానికి పోతానని తెలుసుకున్నాను. అందుకు ఎటువంటి కష్టాలు వచ్చినా విడవకుండా నా గురువునంత తీవ్రంగా అంటిపెట్టుకున్నాను. అందులో ధ్యానంలో అంత తీవ్ర కృషి చేశాను. నాకంతకంటే వేరే గతి లేదు, తప్పలేదు. నా శిష్యులైన మీరంతా కూడా ఏకాంతంలోనూ సర్వసంగ పరిత్యాగం ద్వారాను తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగించగలిగినట్లయితే మీరంతా కూడా సాధించగలుగుతారు. అలా చేయమని నేను సలహా ఇస్తున్నాను. అప్పుడు అక్కడున్న శిష్యుల్లో ఒకరు వారిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ శిష్యుడు ఆయనను రింబో రింపోబే అని స్తుతించారు. ఆ మాటకు అర్థం ఆధ్యాత్మిక విద్యను పొందిన వారిని కీర్తిస్తున్న వాడే ఉత్తమోత్తమమైన విశేషణం. మీరు జన్మించక ముందే పరిపూర్ణ బుద్ధత్వంను పొందిన వారే ఉండాలి. అందువల్లనే మీరు ఆధ్యాత్మిక జీవితానికి అంతగా అంటిపెట్టుకొని ఉండగలిగారు. దానికోసం నిత్యావసర వస్తువులు కూడా త్యాగం చేయడానికి సంసిద్ధులు కాగలిగారు. మీ గురువు సన్నిధిలో అంత కాఠిన్యమును అనుభవించి కూడా వారి పట్ల అంతులేని వినమ్రులై సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనకు విధేయులై ఎలా ప్రవర్తించగలిగారో మాలాంటి సామాన్యులకు ఎన్నటికీ అర్థం కాదు. పరమసత్యం కోసమైనా సరే అంతటి కష్టాలను అనుభవించడం అనేది మా ఊహకందని విషయం. అదెవరు చేయగలరు? స్త్రీలు కూడా ఉన్నారు. ఒకవేళ మనసుకు అలా చేయాలనిపించినా మా శరీరాలందుకు ఆమోదించవు. క్రితం జన్మలోనే మీరు బుద్ధత్వంను పొందైనా ఉండాలి, లేకపోతే పరిణితి పొందిన బోధిసత్వులైనా అయి ఉండాలి. ఈనాడు మాకు మీ సాంగత్యం లభించిందంటే మా సంబంధం ఎంతటిదని చెప్పాలి. మేము తీవ్రంగా కృషి చేయలేకపోయినా సమర్థులైన మీలాంటి వారి ఆశ్రయం లభించినంత మాత్రానే మాకు ముక్తి తప్పక లభించి తీరుతుందని చెప్పవచ్చు. కనుక గత జన్మలో మీరెవరో మా మీద దయతో చెప్పవలసింది అని ప్రార్థించాడు ఆ శిష్యుడు. వెనుకటి జన్మల్లో నేనెవరో నాకు స్పష్టంగా తెలియదు అన్నారు మీలారెప్ప. కానీ నేను గత జన్మల్లో హీనాతిహీనమైన ప్రాణిగా ఉన్నప్పటికీ నా యందు ఇంత తీవ్రమైన గౌరవము విశ్వాసము ఉండటం మీకు శ్రేయస్కరం. నా యందు మీకు గల భక్తి గౌరవాలు ఉండటం వల్ల సద్గురువులైన మహాత్ముడినిగా తిరిగి అవతరించాలని మాకనిపిస్తుంది. కానీ మీరు నన్ను శంకించడం వల్ల అసలు బుద్ధ ధర్మాన్ని వమ్ము చేసుకుంటున్నట్లవుతుంది. ఎందుకని? మీ భక్తి నిజంగా హృదయగతం కాకుండా పోతుంది. కనుక ఈనాడు నేనింత ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే బుద్ధ ధర్మం యొక్క మహిమ అది. నేను జీవితారంభంలో ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈనాడు బుద్ధత్వపు ముంగిలిలో నిలబడగలిగానంటే అది బుద్ధత్వం యొక్క గొప్పతనం. నేను కర్మ సిద్ధాంతంను పూర్తిగా విశ్వసించాను. కనుకనే ఎవరు చేసిన కర్మలు వారిని కట్టి కుడుపుతాయని దృఢంగా నమ్మాను. కనుకనే సత్యమైన జ్ఞానాన్ని అంత తీవ్రంగా అనుష్ఠించగలిగాను. ఏ పరిస్థితుల్లోనూ వెనకాడలేదు. దానిని ఆచరించుటకై ఈ లోకంలో ఉన్న సుఖాలన్నిటినీ పరిత్యజించాను. నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి ఉపదేశం అవసరమో అటువంటి ఉపదేశాన్ని ఇవ్వగలిగిన గురువును పొందటంలోనే నా అదృష్టమంతా ఉంది. ఆయన ఉపదేశించిన సత్యాలు సరిగా నాకు తగి ఉన్నాయి. అతి నిగూఢమైన మంత్రాయణ సంప్రదాయంలో అతి తర్వితంగా మోక్షాన్ని ప్రసాదించగల ఈ మార్గాన్ని అనుసరించడానికి నాకు బోధ సహకరించింది.
అనవసరమైన ఎటువంటి ఆడంబరాలను ఆచారాలను నా మీద విధించకుండా ఆయన నాకు ఉపదేశాన్ని ఇచ్చారు. నాకు అవసరమైన దీక్షలను ఇచ్చి సరైన మార్గంలో ధ్యానం చేసుకోవటానికి కావలసిన శక్తిని కూడా నాకు ఆయన ధారపోశారు. ఆ సత్యాలు ఎంతటి గొప్పవంటే వాటిని హృదయస్ఫూర్తిగా ధ్యానిస్తే ఎటువంటి వారికైనా ఒక్క జీవిత కాలంలోనే తప్పక ముక్తి వచ్చి తీరేటంతటివి. అలాగే జీవితమంతా పాపాలతోనే గడిపిస్తే అవి తప్పక కట్టి కుడుపుతాయి. ఈ కర్మ సిద్ధాంతం యందు విశ్వాసం లేకపోతే మీకు సాధనకు కావలసిన యత్నము విశ్వాసము ఉండవు. కానీ ఆ సిద్ధాంతాల మీద పూర్తి విశ్వాసం ఉంటే అది మిమ్మల్ని అంతకంతకు తీవ్రంగా కృషి సల్పేలాగా సాధన చేసేలాగా ప్రేరేపిస్తుంది. బుద్ధత్వాన్ని తప్పక పొందాలనే కోరికను కూడా తీవ్రతరం చేస్తుంది. అప్పుడు గురువుపై మీకు గల భక్తి విశ్వాసాలు, మీరు సాధనలో చూపించే ఉత్సాహము, మీరు చేసే ధ్యాన సాధన, మీకు కలుగుతున్న ఆధ్యాత్మిక అనుభవాల యందు మీకు కలిగే తృప్తి అన్నీ కూడా నాకు సమానం కాగలవు. ఇలాగే సాటి వారంతా ఇతడు గత జన్మలోనే బోధిసత్వుడై ఉంటాడనుకుంటారు, లేకపోతే ఇంతటి స్థితి ఎలా కలుగుతుంది అనుకుంటారే కానీ అదంతా గురువులు ఇచ్చిన ఉపదేశ మార్గం యొక్క గొప్పతనమని, దానివల్ల ఒక జీవిత కాలంలోనే మనిషి ఈ దశకు వచ్చాడనే సంగతిని వారు అర్థం చేసుకోలేరు, నమ్మనూ లేరు. కనుకనే మీరు కర్మ సిద్ధాంతాన్ని గురించి బాగా యోచించండి, ధ్యానించండి. ఇదే నేనిచ్చే సలహా. ఇతర మహాత్ముల జీవితాల గురించి, ధ్యాసలో వారు పడిన శ్రమ గురించి ఆలోచించండి. మరణం అనివార్యమనే సంగతిని దృఢపరచుకోండి. ఆ మరణం ఎప్పుడు వచ్చి పడుతుందో ఎవ్వరికీ తెలియదనే సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోండి. సరి అయిన శాస్త్రాలను అధ్యయనం చేయండి. వాటిని అనుష్ఠించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. నాకు ఇప్పుడు వచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానమంతా కూడా ఆహారాన్ని, వస్త్రాన్ని, కీర్తిని పరిత్యజించడం వల్లనే వచ్చింది. సర్వసంగ పరిత్యాగం చేయటం వల్లనే వచ్చింది. సాధనలో నాకున్న పట్టుదల, ఉత్సాహము ఎటువంటివంటే నేనెంతటి కష్టాలనైనా స్వీకరించాను, అన్ని రకాల లేమిని అనుభవించాను. ఏకాంతమైన ఆ ప్రదేశాల్లో ఉండి తీవ్రమైన ధ్యానం చేసుకున్నాను. ఇలా చేసి జ్ఞానాన్ని సంపాదించాను, అనుభూతిని కూడా అలానే పొందాను. మీరు కూడా అదే పద్ధతిని అనుసరించండి. నేను చేసిన పద్ధతిలోనే మీరు సాధన చేయండి అన్నారు. సో మాస్టర్స్, మరణం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు అని తెలుసు, కానీ అదేంటో అది ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉందనుకుంటాం, అసలు దాని గురించి ఆలోచించము. కానీ అండి, ప్రతి ఒక్కళ్ళకి 6 నెలలకి ముందే తెలుస్తుందట మరణం సంభవించబోతుంది అని. అది ఆత్మ ఆ స్థితికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి తన పని పూర్తి అయ్యింది అంటే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉండదు. చాలామంది పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా సడన్గా హార్ట్ అటాక్తో అలా వెళ్ళిపోతూ ఉంటారండి. ఇవన్నీ మనం సడన్గా అనుకుంటాం, కానీ అది కూడా ఒక జన్మ ప్రణాళిక, ఆ ఆత్మ యొక్క ప్రణాళిక అదంతా కూడా. సో మాస్టర్స్, మరణం గురించి ఎక్కువ ఆలోచిస్తే బ్రతకలేమండి చెప్పాలంటే. కానీ మాస్టర్స్, మరణం అనేది ఉన్నదనే ఒక వాస్తవం మాత్రం మనందరికీ తెలుసు. ఎప్పుడోకప్పుడు ఈ భూమిని వదిలిపోవలసిందే, ఏం పట్టుకుపోం, ఒక్క జ్ఞానాన్ని తప్ప, చేసిన దాన ధర్మాలు తప్ప. కానీ ఈ ఒక్క సత్యం తెలిసి కూడా మనం దేనికి ప్రాకులాడుతున్నాం, దేనికి ప్రాకులాడవలసిన దాన్ని మర్చిపోతున్నామనే ఒక్క సత్యాన్ని ఎరుకతో ఉంటే మరణం తరువాత జీవితం మధురంగానే ఉంటుంది కదా. ఐమ్ రైట్ అండి? మళ్ళీ రేపు చక్కని సంఘటన అంటూ తెలియచేస్తున్నారు. ఏంటో తెలుసుకోవటానికి సిద్ధపడదామా? థ్యాంక్ యూ.